అందరికీ ఈరోజు అయితే పొద్దున నుంచి ఆవకాయ రైస్లు అయితే 2 వచ్చినాయండి. ఇప్పుడు ఏమొచ్చినాయో చూపిస్తాను రండి. ఇదైతే ముద్దపప్పు ఆవకాయ అండి. ఫస్ట్ అయితే తాలింపు వేసి ఆవకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముద్దపప్పు వేసి కలుపుతాను. ఇంకా ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై వచ్చింది. డీప్ ఫ్రై చేసి పీనట్స్ కరివేపాకు వేసి వెల్లుల్లి కారం వేయాలి. ఇంకా 8 చపాతీలు వచ్చినాయి చేస్తాను. బెండకాయలు ఇలా డీప్ ఫ్రై చేసేసి ఇలా పీనట్స్ ఇట్లా కరివేపాకు వేసి లెగిస్తాను అనమాట. బెండకాయ ఫ్రై చేయించినాను. ఇలా ఉంటుంది. 500 ml బాక్స్ అండి. ఇది వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ మంచిగా తాలింపు వేసి తర్వాత ముద్దపప్పు వేసి తర్వాత రైస్ వేసి ఇట్లా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు కొంచెంసేపు ఇట్లా వేడి చేస్తే మంచిగా ముద్దపప్పు ఆవకాయ. చూడండి 750 ml బాక్స్ ముద్దపప్పు ఆవకాయ అన్నము, 500 ml బాక్స్ బెండకాయ ఫ్రై, ఇంకా 8 చపాతీలని అవి చేయాలి. ప్యాక్ చేసి చేస్తాను. ఇదండి ఇగో ఈ 2 ప్యాక్ అయిపోయినాయి కదా. చపాతీ అయితే ఈ 8 చేయాలి. దీంతో 4ది అయిపోతుంది. ఇలాగ ఇందులో 4 పెట్టేసి ఇలా కట్టేస్తే ఇది ఒకటి అయిపోతుంది. ఇంకొకటి ఉంది. 4 అయిపోయినాయండి. ప్యాక్ అయింది. ఇంకా ఇది ఇంకో 4ది అనమాట. అవి ఒక 4 ఇవి ఒక 4. ఇది వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ రైస్, ఇది బెండకాయ ఫ్రై, ఇది 4 చపాతీ, ఇది 4 చపాతీ. ఇది జొమాటో ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ ఉందండి. ఆర్డర్ అయితే ఆలుగడ్డ ఫ్రై రైస్. ఇది కూడా ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది. నేను అది చేస్తుంటే నా బిడ్డ ఆలుగడ్డలు కట్ చేస్తాను. రెడీ ఫ్రైకి ఆయిల్ పెట్టిన ఒక 750 ml బాక్స్ రైస్ వచ్చింది అనమాట. రైస్ పెట్టినా ఇంకోటి ములక్కాయ చారు ఉంది. ఈ ఆర్డర్ అయితే అయిపోయింది. ఇంతే అండి. బాయ్ మరి.